విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత తలెత్తింది. కుమిలిలో ప్రైవేటు సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఓటర్ జాబితాలో సర్వే నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సర్వే విషయం తెలుసుకున్న వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ట్యాబ్లు తమకు ఇవ్వాలని కోరినా మజ్జి శ్రీనివాస్ స్పందించకపోవడంతో పోలీసులు ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. విజయనగరం జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న కుమిలి గ్రామంలో ఓటర్ లిస్ట్ గల్లంతు చేస్తున్నారన్న సర్వే చేస్తూ ఓటర్ లిస్ట్ గల్లంతు చేస్తున్న అభియానంతో ల్యాప్టాప్ లాక్కున్నారంటూ వైసీపీ నాయకులు కొంతమంది అరెస్ట్ చేశారు. అలాగే ఈ రోజు తెల్లవారుజామున జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేసి జామి స్టేషన్లో నిర్బంధించారు. అయితే ఈ విషయంపై వైసీపీ ఈ జామి పోలీస్ స్టేషన్ మీద ఆందోళన చేపడుతున్నారు. అందులో ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏం జరిగింది, నిన్న ఇష్యూ ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నిన్నంటే కుమిలి గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఐడెంటిఫై అయినటువంటి వ్యక్తులు వాటర్ లిస్టులు పట్టుకొని ల్యాప్టాప్లు పట్టుకొని అవి వాళ్ళు అక్కడ గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళని మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మీరు ఐడెంటిటీ ఏంటి అని వాడు అడిగితే వాళ్ళ మధ్యన ఏదో కొద్ది ఘర్షణ జరిగిందనమాట. ఆ ఘర్షణ జరగడం వల్ల అది రప్చర్ అయింది. అది తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. దీంట్లోని అది తెలిసి మాకు జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు చంద్రశ్రేణి గారిని అదుపులోకి ఈరోజు రాత్రి నుంచి తెల్లవారు ఎర్లీ అవర్స్ జామి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ పోలీస్ స్టేషన్కి అసలు కారణం లేకుండా ఎటువంటి ఆయనకు సంబంధం లేనటువంటి ఇష్యూలోని ఏ విధంగా పోలీస్ స్టేషన్కి మీరు తీసుకొచ్చి అరెస్ట్ చేశారనేది ఈరోజు కార్యకర్తలు నాయకులు మొత్తం అందరం కూడా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అది ఏ రకమైనటువంటి కేసు లేదు, ఎవరు కూడా రిటర్న్గా ఇవ్వలేదు పలానా అనేసినని. చంద్రశ్రేణి గారికి అసలు ఈ ఇష్యూలోనే అసలు సంబంధం లేదు. సంబంధం లేనటువంటి ఇష్యూలోని మాకు జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి చంద్రశ్రేణి గారిని ఎందుకు తీసుకొచ్చారు, ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడాను మీరు కేసు పెట్టారంటే లేదు, కనీసం విచారణ చేయలేదు, అలాగే ఉంచారు. అలాగే ఉంచి వాళ్ళు స్టేట్మెంట్ ఏదో మేము తీసుకొని మళ్ళీ పంపించేస్తామని అంటున్నారు. సో దీని వెనకాతలు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల తాలూకా హస్తం ఉంది. ఇది కేవలం ఎన్నికల దగ్గరలో సమీపిస్తున్నాయి కాబట్టి ఈ వాటర్ లిస్టులు అయ్యి దగ్గర పట్టుకొని ఒక ప్రైవేట్ ఏజెన్సీ లేకపోతే వాళ్ళకి నమ్మినటువంటి మనుషులు టీడీపీ కార్యకర్తలతోటి వాటర్స్ని డిలీట్ చేసేటటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ జిల్లాలోని. సో దాన్ని ఏ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆ గ్రామంలోని వాళ్ళని ప్రశ్నిస్తే దాని మీద ఈ వాగ్వివాదం జరిగిందంట. సో ఆ జరిగిన దాని మీదే చంద్రశ్రేణి గారికి ఈ విషయానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఈరోజు అతన్ని ఇక్కడ తీసుకొచ్చి జామి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగిందనమాట. సార్ మీరు చెప్పండి, అంటే నిన్న ల్యాప్టాప్లు తీసుకున్నది అంటే అక్కడ ఆ కార్యకర్తలు ల్యాప్టాప్లు తీసుకోవడం జరిగిందా, అసలు నిన్న అక్కడ ఏం జరిగింది? అంటే ఒక కొమ్మల మండలంలో కొంతమంది మిగతా నాయకులను కూడా అరెస్ట్ చేయడం తెలుస్తుంది. సో ఆ ఇష్యూ ఏంటి? వాళ్ళు అడిగిన వాళ్ళు ప్రతి వాళ్ళని అడగటం, వాటర్ లిస్ట్ పట్టుకోవటం, ఆ అడిగిన మనిషిని ఫోటో టాలీ చేయటం, నీది ఏ పార్టీ, నువ్వు ఎవరికి ఓటేస్తావు, తెలుగుదేశం అయితే 1 నొక్కండి, వైఎస్ఆర్సీపీ అంటే 2 నొక్కండి అన్నాం. వైఎస్ఆర్సీపీ ఎవరైనా నొక్కారు అంటే ఇతను వైఎస్ఆర్ ఓటర్ కాబట్టి దాన్నేమో దాని మీద డిలీట్ చేసేస్తున్నారు. ఇది కనిపెట్టి వీళ్ళు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు అలా డిలీట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఓట్లు అని చెప్పి వీళ్ళందరూ నిలదీసి అడిగితే వాళ్ళు ఏమో ఒప్పుకోకుండా దాటవేద ట్రై చేశారు. అందుకని వీళ్ళందరూ వాడిని పకడ్బందీగా మన వ్యవస్థకి పోలీస్ వ్యవస్థకి అప్పచెప్పుదామనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఘర్షణ పెట్టడం జరిగింది. ఘర్షణ పడిన వెంటనే అక్కడ ల్యాప్టాప్లు ఆవేశంగా కుర్రోళ్ళు సీజ్ చేసుకోవడం జరిగింది. ఆ జరిగిన వెంటనే సద్దుమణిగింది. ఆ ల్యాప్టాప్లు సీజ్ చేశారనే దురుద్దేశంతో ఈ వ్యవహారం బయటకు వస్తుందన్న ఆలోచన మీద రాత్రిని ప్లాన్ చేసి చంద్రశ్రేణి గారిని తెల్లారి 4:30 గంటలకు అరెస్ట్ చేశారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేసిన వ్యవహారం. దీనికి ఎవరిది కంప్లైంట్ లేదు. న్యాయ పోరాటం కోసం అడిగితేనే అరెస్ట్ చేశారు. ఇది వెంటనే మీరు చెప్పండి, అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా విజయనగరం జిల్లాలో పెద్ద దిక్కు శ్రీనన్నయ్య. ఎట్నుంచి ఏమొచ్చినా ఈ టీడీపీ అరాచకాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. దానికి ఈవీఎంలు పట్టుకొని ప్రతి ఊరికి ప్రతి పిల్లల్ని పంపించి ఓట్లు ఇచ్చేయడం అనేది చాలా ఘోరమైన ఇది. దీన్ని ఖండించాలి. ఈ జామి తీసుకురావాల్సిన అవసరం ఏంటి వచ్చింది శ్రీనన్నయ్యకి? అసలు చాలా అన్యాయం చేస్తున్నారు. మామూలుగా మేము ప్రజలు బతకలేకపోతున్నాం దీనికి. సో ఇది అంటే అన్యాయంగా కేవలం ఎలాంటి కేసు ఎవరు పెట్టకుండానే అన్యాయంగా జామి స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించారని కదా, ఎలాంటి విచారణ కూడా చేయట్లేదని, అసలు సంబంధం లేని విషయంలో మజ్జి శ్రీనివాసరావును అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా దారుణం అంటున్నారు. వెంటనే మజ్జి శ్రీని విడుదల చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాయుడుతో రమణ, AP 24/7 విజయ్.